హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఉదయాన్నే పిల్లలకి ఎలాంటి హడావిడి లేకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా టేస్టీగా, అలాగే వంట రూమ్లో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ అయితే మీకు చూపించేస్తానండి. ఈరోజు 2 రకాల బ్రేక్ఫాస్ట్లు అయితే మీకు చూపిస్తాను. టేస్ట్ విషయానికి వస్తే ఎక్సలెంట్గా ఉంటాయండి. పిల్లలైతే వదిలిపెట్టకుండా చక్కగా తినేసి వెళ్ళిపోతారు స్కూల్కి. మరి ఇప్పుడు ఆ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు బియ్యం పిండి వేసుకోండి. మనము ఏ కప్పుతోనైతే బియ్యం పిండి వేసుకున్నామో ఆ కప్పుతోనే ఫుల్గా కాకుండా కొంచెం తగ్గించి శనగపిండి వేసేసుకోండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సన్న రవ్వ వేసుకోండి. సుజీ రవ్వ అంటారు చూడండి, ఉప్మా చేసుకుంటాము. ఆ రవ్వని ఒక 2 స్పూన్ల వరకు వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఒక్కసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న బియ్యం పిండి, శనగపిండి, రవ్వ కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇదంతా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పల్చగా కలిపేసుకోవాలండి. మనము దోశలు వేసుకుంటాం చూసారు కదా, అలా వచ్చే విధంగా బ్యాటర్ అనేది రావాలి. మనకి ఉండలు లేకోకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ముందే ఒక్కసారి వాటర్ వేసుకోకండి, కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి పల్చగా. చూసారు కదా, మనకు పిండి అనేది ఈ విధంగా ఉండాలి. ఇదంతా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. మనం వేసుకుని అట్లనేటివి చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తాయి. పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తినడానికి వస్తారండి కలర్ఫుల్గా కనిపిస్తే. ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసేసుకోండి. ఒక పావు టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర కూడా వేసేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత సాల్టు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. పిల్లల కోసం అయితే కొంచెం పచ్చిమిర్చి అనేది తగ్గించి వేసుకోండి, మనం కారం కూడా వేసుకున్నాం కాబట్టి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి గడ్డ పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకోవడం వల్ల మనకి అట్లనేటివి మరింత రుచిగా ఉంటాయి. ఒక స్పూన్ వరకు పెరుగు కూడా వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసుకున్న కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ ఉన్నాయి కదా, చక్కగా పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇదంతా ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల మనకి రవ్వ అనేది చక్కగా నానుతుంది. మనం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు రవ్వ వేసుకున్నాం కదా, చక్కగా పిండిలో రవ్వ కూడా నాని చాలా బాగా వస్తాయండి అట్లనేటివి. ఒక 10 నిమిషాల తర్వాత పిండిని అంతా కలిపేసుకొని స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని, పెనం వేడయ్యాక ఒక 2 గరిటెల వరకు పిండి వేసేసుకొని పల్చగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా వేసుకొని పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నిజంగా టేస్ట్ మటుకు చాలా బాగుంటాయి. ఎక్కువ టైం కూడా పట్టదండి మనకి. ఒక పక్క కాలాక ఇంకో పక్క తిప్పేసుకొని ఇంకో పక్క కూడా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చూసారు కదా, మనకి 2 వైపులా మంచి కాలింది అట్ట అనేది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. ఇలా వేసేసుకొని ఇంకా మనం కలుపుకున్న పిండితోని 1 బై 1 ఇలాగే వేసేసుకోవాలండి. ఇక్కడ నేను ఇంకోటి కూడా వేసుకున్నాను. చక్కగా ఇది కూడా 2 వైపులా కాలింది అట్ట అనేది. ఇది కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇక్కడ ఇలాగే నేను 1 బై 1 మనకి ఎన్ని కావాలో అన్నీ అట్లయితే వేసేసుకున్నానండి. చక్కగా బియ్యం పిండి, అలాగే శనగపిండి, రవ్వతో వేసుకున్నాం కదా, క్రిస్పీగా చాలా బాగుంటాయి అట్లు. మట్టుకు మనకి ఇంకెలాంటి పచ్చడి కూడా అవసరం లేదు. కారం, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాం కదా, భలే రుచిగా ఉంటాయండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కేవలం నిమిషాలలో ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం ఈ బ్రేక్ఫాస్ట్ అనేది. సాఫ్ట్గా చాలా బాగుంటాయి, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మరి తప్పకుండా మీరు కూడా అయితే ఈ రెసిపీని ట్రై చేసేయండి. చూసారు కదా ఎంత స్మూత్గా వచ్చినాయో మనకు అట్లనేటివి. మరి ఇప్పుడు ఇంకో రెసిపీ చూసేద్దామా. ఇక్కడ వచ్చేసి ఈ రెసిపీ అనేది మనం గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకుంటామండి. ఈ అట్లు కూడా మనకి భలే సాఫ్ట్గా ఉంటాయి. చూసారా ఎంత స్మూత్గా వచ్చినాయో, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చూస్తుంటేనే తెలిసిపోతుంది కదండి ఎంత స్మూత్గా ఎంత సాఫ్ట్గా వచ్చినాయో అట్లనేటివి మనకి. దీనికోసం అయితే ఇక్కడ ఒక ఖాళీ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసేసుకోండి. ఈ రెసిపీ మనం గోధుమ పిండితోనే ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట.
ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసేసుకున్నాక ఇక్కడ తాలింపు అయితే వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆయిల్లో ఆవాలు, జీలకర్ర ఇంకొచ్చేసి కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసుకొని ఆ తాలింపు కొంచెం చల్లారాక మనం వేసుకున్న పిండిలో అయితే వేసేసుకోవాలి తాలింపంతా. తాలింపు కూడా పిండిలో వేసేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోండి. మనం ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ఎగ్తో ప్రిపేర్ చేసుకుంటామండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. మనకి ఎగ్ వేసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాము, మైదా పిండి యూజ్ చేయకుండా. చక్కగా ఇవన్నీ పిండిలో కలిసే విధంగా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ సేమ్ మనకి దోసల పిండి అయితే ఎలా ఉంటుందో అంతే పలచగా వచ్చే విధంగా కలుపుకోవాలి. ఒక్కసారి మటుకు వాటర్ యాడ్ చేయకండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిలో ఎక్కడా ఉండలు లేకుండా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వచ్చే విధంగా కలుపుకొని ఇంక ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్ని అయితే పగలగొట్టేసుకోవాలి. మీరు పిండి క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకుంటే కనుక ఎగ్స్ అనేటివి 2-3 అయినా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి అట్లనేటివి. ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్పు గోధుమ పిండికి అయితే ఒక ఎగ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఎగ్ వేసేసుకొని ఎగ్ కూడా చక్కగా పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా బాగా మిక్స్ చేసేసుకోండి. పిండిలో చక్కగా కలిసే విధంగా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఎక్కువ టైం కూడా అవసరం లేదండి. ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా మనము నిమిషాలలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనము ఎక్కువ టైము వంట రూమ్లో లేకుండా క్విక్గా అయిపోయే రెసిపీలు అయితే నేను మీకు ఈరోజు చూపించేస్తున్నానండి. 2 బ్రేక్ఫాస్ట్లు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఎక్కువ టైం అయితే అస్సలు పట్టదు మనకు. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ పిండినంతా కలిపేసుకొని స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని పెనం వేడయ్యాక మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక గరిటెన్నర వరకు వేసుకొని ఎక్కువగా స్ప్రెడ్ చేయకండి, లైట్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని పైనుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసుకొని కాల్చుకోవాలి. చూసారు కదా, ఇక్కడైతే చక్కగా ఒక పక్క అయితే కుక్ అయ్యింది. ఇప్పుడు దీన్ని ఇంకో పక్కకైతే తిప్పేసుకుందామండి. అట్టుని చాలా సింపుల్గా వచ్చేస్తాయండి మనకు చక్కగా అట్లనేటివి. చూసారు కదా, ఇంకో పక్క కూడా తిప్పుకొని ఇంకో పక్క కూడా చిన్న మంట మీద కాల్చేసుకోండి. ఇక్కడ 2 వైపులా చక్కగా మనం వేసుకున్న అట్ట అనేది కాలింది. ఇప్పుడు దీన్ని స్లోగా రివర్స్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో చూడండి. మనం కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాం కదా, చాలా బాగుంటాయండి. ఇలాగే మనకి ఎన్ని కావాలన్నీ 1 బై 1 వేసేసుకోవడమే ప్లేట్లోకి అయితే చక్కగా. ఇక్కడ అన్నీ ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నానండి. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే గోధుమ పిండితో అట్లు కూడా ప్రిపేర్ చేసి చూపించాను కదా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంక ఇలా ప్రిపేర్ చేసుకొని మీకు నచ్చిన చట్నీతోని సర్వ్ చేసుకోండి. లేదు అనుకుంటే ఇలా వేసుకొని వేడి వేడి తిన్నా కానీ చాలా బాగుంటాయండి. ఇలాంటి పచ్చడి లేకపోయినా కానీ వట్టి కూడా తినేయొచ్చు. మనం పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాం కదా, కారంగా చాలా బాగుంటాయి. మరి ఈరోజు నేను చూపించిన ఈ 2 రెసిపీలు మీకు నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.